హాయ్, నమస్తే. నేను మీ శ్రీనివాసరెడ్డి కపట. ఈరోజు ప్రముఖ సినీ నటుడు శ్రీ సాయి కుమార్ గారి స్ఫూర్తితో మహాభారత యుద్ధం నిత్యమైన తర్వాత కుంతీదేవి మరియు కర్ణుల వారి మధ్య జరిగిన సంభాషణ, కర్ణుడి ఏకపాత్రాభినయంతో మీ ముందుకు వస్తున్నాను. ఎవరు మీరు? పాండవ మాత, మీరు ఇక్కడికి, ఈ నదీ తీరానికి నిజంగా మీ దర్శనం చేసుకోవడం మా అదృష్టం. ఆ ఆదిత్యుడి అనుగ్రహం, ఈ రాధేయుడు, ఈ సూతనందనుడు, ఈ అధిరథ పుత్రుడు హృదయపూర్వకముగా మీకు నమస్కరించుచున్నాడు. పాండవ మాత, ఎందుకు ఈ విచారం, ఎందుకు ఈ దుఃఖం? ఈ రాధేయుడు ఏమిటి? నేను మీ బిడ్డ. మాతృప్రేమ, పుత్రప్రేమ, ఎంత ప్రేమ తల్లి నీకు ఈ సూతనందుడి పైన. మరి ఇంతటి ప్రేమను నాడెక్కడ దాచావమ్మా? కన్న బిడ్డ ఏమయ్యాడోనని పరిశీలించక, పరితపించక హాయిగా పిల్లాడి ఎవరెవరికో బిడ్డలను కన్నావే. ఆనాడు ఈ ప్రేమ సంబంధం ఎక్కడేడ్చింది తల్లి? ఆనాడు అస్త్రవిద్యా పరీక్షా సమయాన ద్రోణాదిగా పెద్దలందరూ చేరి కులహీనుడా, సూతుడా, కులహీనుడా అని అగ్ని సమ్మెటల్లాంటి మాటలతో నా అభిమానాన్ని బద్దలు కొడుతుంటే, కాదు, కర్ణుడు సూతుడు కాదు, వాడు నా బిడ్డ అని చెప్పుకోలేకపోయిన ఆనాడు ఈనాటి ఈ మాతృప్రేమ ఏకాష్టంలో కలిసింది తల్లి. ఈనాడు కర్ణుడు ఒక రాజయ్యాడు గనుక, ఆజిరంగా నీ బిడ్డల పాలిట యమధర్మరాజు అవుతాడు గనుక ఇప్పుడొచ్చి కర్ణుడు నా బిడ్డ అని కళ్ళ నీరు నింపుకుంటున్నావే. ఇది మాతృప్రేమేనా తల్లి? తనయుడిపై తల్లి చూపించాల్సిన మమకారం ఇదేనా అమ్మా? ఏవమ్మా, ధర్ముడికి యుధిష్ఠుడిని కన్నావు, పౌరుడికి భీముడిని పొందావు, ఇంద్రుడికి అర్జునుడిని మోసావు. ఇవన్నీ నీకు ఇష్టమయ్యాయి. కానీ లోకసాక్షి, కర్మసాక్షి అయిన భాస్కర వరలబ్ధుడు ఈ కర్ణుడు నా బిడ్డ అని చెప్పుకునేందుకు నీకు మనసు రాలేదా తల్లి? కనీసం ఎవరో దిక్కులేని బిడ్డ నాకు దొరికాడు అని నీ పెద్దలకు చెప్పి నీ స్తన్యమిచ్చి లాలించి ఉంటే ఈనాడు నా బతికిలా నక్కలు పీకిన కలేవరమై ఉండేదా తల్లి? ఏడవకమ్మా, ఏడవకు. ఇప్పుడు ఏడ్చి మాత్రం ప్రయోజనమేముంది? జరగాల్సిందేదో జరిగేపోయింది. ఈనాడు నిజంగా నాకెంతో ఆనందంగా ఉంది, నాకెంతో సంతోషంగా ఉంది తల్లి. నా తల్లి, నన్ను కన్న తల్లి, ఇన్నాళ్ళు నాకు దూరంగా ఉన్న తల్లి, నా ప్రభువుకు శత్రువులై చరించుచున్న పాండవులను కన్న తల్లి నా వద్దకు వచ్చి, కురు రాజ్యాంగ సుశ్రూతుడి వద్దకు వచ్చి, ఒక సూతుడిగా బతుకుతున్న నా వద్దకు వచ్చి, నాయనా కర్ణ, నువ్వు నా బిడ్డవురా అని చెబుతుంటే నేను పొందుతున్న ఆనందాన్ని ఎలా చెప్పగలనమ్మా? మీ పలుకులు విని నా చెవులు కర్ణాన్న నామకరణాన్ని సార్థకం చేయిస్తున్నాయి తల్లి, సార్థకం చేయుచున్నాయి. హఠాత్తుగా పొత్తిళ్ళ పాపనై నీ ఒడి చేరి స్తన్యమోర్చి ఉంగారా ఏడ్చి అమ్మా అని పిలిచి మాతృమూర్తి జన్మదాత్రి నీలో ఐక్యమైపోవాలనుందమ్మా. ఏదమ్మా? మరొక్కసారి నాయనా కర్ణ, నువ్వు నా బిడ్డవురా అని ఇంకొక్కసారి చెప్పమ్మా. చాలు తల్లి. ఇక నా జీవితాన్ని కానీ, నా వంశాన్ని కానీ, నా ఔన్నత్యాన్ని కానీ ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు. సమస్త ధరాచక్రము ఏకమై కర్ణా నువ్వు సూతుడివిరా అని అన్నా నేనేమీ బాధపడను. అదేమిటమ్మా? చిరునవ్వులు చిందాల్సిన ఈ సమయాన ఆ విషాద ఛాయలేమిటమ్మా? నీకేం కావాలో కోరుకో తల్లి, నీకేం కావాలో చెప్పు తల్లి. ఆ నీలాల నింగిలో నక్షత్రాలు దూసి మాల చేసి ఇమ్మంటావా? నడరాజు జడలో నడయాడుతున్న బాలచంద్రుని నీ పాదాల చెంత దిప్పమంటావా? లేక నీకు ఈ గతి పట్టించిన ఆ యమధర్మరాజును పడగొట్టి మా పినతండ్రి శ్రీ పాండురాజుల వారిని తిరిగి గుని రమ్మంటావా? ఏం కావాలో చెప్పు తల్లి, నీకేం కావాలో కోరుకో తల్లి. ఏమిటమ్మా నువ్వు అనేది? కౌరవులను వదిలి పాండవులతో చెయ్యి కలపమంటున్నావా? అమ్మా, ఆ సుయోధనుడే లేకపోతే
ఈనాడు ఈ కర్ణుడి నీ ముందులా ఉండేవాడా అమ్మా? రాజ్యమాతనిదైనా కనుసరుల కౌరవ సామ్రాజ్యాన్ని మొకటం లేని మహాధికారాన్ని నా మస్తిష్కంపై ఉంచిన ఆత్మీయుడమ్మా నా దుర్యోధనుడు. సూతుడురా అని చోద్యాలు పోతుంటే జగతి ఘాతకుడు కాదు సూతుడైనా కాని అని నా స్నేహాన్ని మన్నించి ప్రాణమిచ్చి దరిచేర్చుకున్న ఆత్మీయుడమ్మా నా ధార్తరాష్ట్రుడు. పాండవులతో యుద్ధానికి దుర్యోధనుడికి సైన్యం ఎంత అంటే ఇంత అని నన్ను చూపి కర్ణుడే నా సైన్యం, కర్ణుడే నా బలం, కర్ణుడే నా జనం, కర్ణుడే నా ప్రాణం, కర్ణుడే నేనే కర్ణుడు అని చాటి చెప్పిన కౌరవాన్వయుడమ్మా నా సుయోధనుడు. అమ్మా, తన భార్య కొంగులాగిన నా తొందరపాటును కూడా స్వీకరించి నా పక్షాన తన భార్యకు క్షమాపణలు చెప్పుకున్న మానసుడమ్మా నా రారాజు. అటువంటి రారాజును వదిలి ధర్మజుడితో చెయ్యి కలిపి నెయ్యాన్ని కయ్యాన్ని చేసుకునే మందుణ్ణి కాదమ్మా, నన్ను క్షమించు. ఈ ఒక్కటి తప్ప ఇంకేదైనా అడుగు తల్లి, నెరవేర్చుతాను. ఏమిటమ్మా నువ్వనేది? ఆజిరంగాన పాండవులను వధించరాదా? కుత్తుకను కత్తరించి కోయిలను పాడమంటున్నావా తల్లి? కూరలు తెంపేసి నల్లత్రాజును కాటేయమంటున్నావా అమ్మా? ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టకపోయినా పర్వాలేదు, కానీ విస్తరిలో అన్నీ పెట్టి ఉమ్మి వేయడమంత మహాదారుణం ఇంకొకటి ఉండదు తల్లి. అయినా ఇది నీ యోచన కాదు, ఆ నల్లవాడు ఆడిస్తున్న నాటకమని నాకెప్పుడో తెలుసమ్మా. ఆనాడే రాయబారానికి వచ్చిన ఆనాడే రాజీకొచ్చాడమ్మా రాజీవాంశుడు. అయినా ఆనాడే తిరస్కరించాడు. పాండవులతో చేయి కలిపితే సమస్త సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుని చేస్తానని చెప్పాడమ్మా. ఆనాడే అమ్మా పరమ పతివ్రతల్లో ఒకతైన నీ గారాల కోడలు, నీ కోడలు పాంచాలితో నాకు పరిణయం చేస్తానన్నాడమ్మా. ఆనాడే మాటిచ్చాను, మాట నిలబెట్టుకుంటాను. ఆ రణరంగంలో పాండవులను వధించరాదు. అమ్మా, ధర్మరాజు శాస్త్రాలతో తప్ప శస్త్రాలతో పరిచయం లేనివాడు, అతనిని వధించాను. భీముడు అడ్డు వస్తే ఆవహం చేస్తాడే తప్ప అస్త్రాల సంగతే తెలియదు, అతనికి వచ్చిన ప్రమాదమేమీ లేదు. మాద్రేయుడు వచ్చి రాని వయస్సు, నా అస్త్రాభ్యాసమంత లేదు వారి ప్రాయం, వారిని వధించడం మాకే అవమానం. ఇక మిగిలింది అర్జునుడు, ఆరిహుద్విభంజనుడు. అమ్మా, అర్జునుడే ఎదురుపడితే నన్ను నేను మర్చిపోతాను, నన్ను రారాజు ఆవహిస్తాడు. మిగిలేది కర్ణుడా లేక కౌంతేయుడా అన్నది దైవ నిర్ణయం. అమ్మా, అర్జునుడే కూలితే కర్ణ, ధర్మ, భీమ, మాద్రేయులు 5గురు, లేక ఈ కర్ణుడే కూలితే ధర్మ, భీమార్జున, నకుల, సహదేవులు 5గురు, 6గురు బిడ్డలు కన్న తల్లి నీ కొడుకులు 5గురే, పంచపాండవులే. సెలవు మాత, సెలవు. థ్యాంక్ యూ.